అనంతపురంలో ఓ హెడ్ కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. వాహనాల మరమ్మతుల ఖర్చులు తాము భరించలేనంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కారు, బస్సుకు చేసిన రిపేరు ఖర్చులు వెంటనే చెల్లించాలని బాటిల్తో తలబాదుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో హాట్ టాపిక్గా మారింది. అనంతపురం పోలీస్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. 3 నెలల క్రితం ఒక వాహనానికి 20,000, మరో బస్సుకు 65,000 వరకు ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. కానీ బిల్లులు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమ అమ్మ హుండీ డబ్బులు ఖర్చు చేశానని, ఇంట్లో రోజు గొడవ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్లకు కాలం లేదని వాపోయాడు. ఎంటీసన్ ఎంత దొంగలు డకాట్లున్నారో తెలుసా అయ్యా. నీతి పనిచేస్తాడు. మొన్న ఐజీ మేడం నేను తిరుపతి వచ్చినాడు, బండి ఈత అన్నాడు. ఏది వీలు అంటే మధ్యలో కట్టెలు అంటే కట్టెలో ఒక బోట్ వస్తుంది, అది బోల్ట్ పోతే దానికి రిపేర్ చేయించిన. మళ్ళీ వచ్చిన తర్వాత మేడం ఏం చేసింది, మదనపల్లి పోయిన తర్వాత మెన్నుకి మదనపల్లి వదిలేసి పోప బస్ ఎక్కించని చెప్పారు. ఏందయ్యా ఎన్ని పట్టుకోవాలా బండ్లకి. 3 నెలల్లో 20 కిలోలు పెట్టుకున్నా, క్లచ్ ప్లేట్ అవి అన్నీ. అంతకుముందు యాక్సిడెంట్ నా బస్సు 1603 BE 1603 దానికి 65,000 పెట్టుకున్నా. దివారెడ్డి హోంగాడు గుద్దేసినాడు, వైజాగ్ని వచ్చినాడు. యాడికన్నయ్య మా అమ్మ ఉండిలో డబ్బులు పెట్టుకుంటా ఉండే, అది పెట్టి నేను అందుకు నేను చచ్చిపోతాను అనుకున్నాను. చూడు రక్తం చూడండి, పొడుచుకున్నాను. ఇంట్లో గొడవలు వచ్చి ఆ డబ్బులు ఏడున్నాయి అంటే పొడుచుకున్నాను. డబ్బులు ఏడున్నాయి, నువ్వు ఇస్తావు కదా, నీకు ఎంటీకి ఇచ్చినావు కదా డబ్బులు అంటే నేను బాటిల్తో పొడుచుకున్నా. ఏం చేయలేయా, ఇట్లా ఎంటీ సెక్షన్ అంతా నీతిదారు పనిచేసేవాడికి ఎవడు ఏం కథ, ఎవరున్నారా మంచోడు చెడ్డోడు. నా చెప్తా నేను కొట్టుకోలేయా. ఏపీఎస్కి వచ్చాం కదా, మేము ఏపీఎస్కి వచ్చాం కదా, చిల్లర అదే మా బాధ. ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా అట్లా వెంటనే పని చేపిస్తాం. యాడుందయ్యా మంచితనం. ఆ పుట్టుపడితే జీవోస్తే వెళ్ళిపోతామయ్యా.